తిరుపతి నగర ప్రజలందరికీ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని, నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం తిరుపతి ఇందిరా మైదానంలోని ఇండోర్ స్టేడియంలో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, రవినాయుడుతో కలిసి జిల్లా కలెక్టర్ శిలాఫలకం ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, తిరుపతి నగర ప్రజలందరి కోసం మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 8,80,00,000 రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మించామన్నారు. ప్రజలకు, క్రీడాకారులకు పలు రకాల క్రీడలను అందుబాటులోనికి తీసుకురానున్నామని, ఇది శుభపరిణామమని తెలిపారు. ఈ ఇండోర్ స్టేడియంలో బాస్కెట్బాల్, వాలీబాల్, షటిల్ వంటి క్రీడలతో పాటు ఇండోర్ క్రీడలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో 2 బ్యాడ్మింటన్ కోర్టులు, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఉంటాయని అన్నారు. మొదటి అంతస్తులో 2 టేబుల్ టెన్నిస్ కోర్టులు, 2 క్యారమ్ బోర్డులు, 1 ఎయిర్ హాకీ, 1 పూల్ టేబుల్ కోర్టు, 2వ అంతస్తులో జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను శాసనసభ్యులు, శాప్ చైర్మన్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరాయంగా తిరుపతి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు, ఎల్లప్పుడూ క్రీడలు నిర్వహణ జరిగేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారుగా 8 కోట్ల వ్యయంతో మన స్మార్ట్ సిటీ నిధులతో ఇది ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 2,000 స్క్వేర్ మీటర్స్ 2,000 స్క్వేర్ మీటర్స్ ఫెసిలిటీ ఇక్కడ వస్తుంది. ఇది ప్రజలందరికీ కూడా ఎన్నో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. 2 షటిల్ కోర్ట్స్, 1 బాస్కెట్బాల్ కోర్ట్, 1 వాలీబాల్ కోర్ట్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, అదేవిధంగా మనకి జిమ్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో క్యారమ్స్, అదేవిధంగా ఎయిర్ హాకీ లాగా అన్నీ చూసుకున్నట్టయితే ఒక మోడల్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఈరోజు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. దీనికి స్మార్ట్ సిటీ అధికారులతో పాటు మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా, మరీ ముఖ్యంగా మన శాప్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో, మిగతా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దీన్ని తిరుపతి ప్రజలందరికీ ఈరోజు అందించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా వినియోగించుకొని త్వరలోనే దీని ఓఎండ్ఎం అంటే ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎట్లా చేయాలనేది కూడా 1-2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో దట్ ఇది ఒక సస్టైనబుల్గా మంచిగా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దీని ఒక ప్రాఫిట్ మోటివ్తో, సో దట్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనం చూసుకున్నట్టయితే చాలా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ జనరలీ ఓపెన్ చేసిన తర్వాత మరుగున పడిపోతుంది. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను తిరుపతి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరాన్ని అభివృద్ధి చేయడం జరుగుతోందని తెలిపారు. 2018-19 సంవత్సరంలో ఇండోర్ స్టేడియంకు అనుమతులు రావడం జరిగిందని తెలిపారు. ఆ రోజే ఇండోర్ స్టేడియంకు మంజూరు చేసిన పనులు పూర్తి స్థాయిగా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, టెన్నిస్, వాలీబాల్ వంటి ఆటలను క్రీడాకారులకు అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి అభివృద్ధి పనులు, మున్సిపల్ నిధులతో తిరుపతి నగరంలో గుంతలు లేని రోడ్ల పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కావున తిరుపతి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుపతి నగరంలో ఇండోర్ స్టేడియం ప్రారంభించడం జరిగింది. ఇది ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో, మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఒక స్మార్ట్ సిటీని తెప్పించుకోవడం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. ఆనాడు 2018-2019లోనే ఇది శాంక్షన్ అవ్వడం, స్టేడియాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. అది ఇప్పటికి పూర్తి చేసుకొని ఈరోజు ప్రారంభించడం, తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క స్పోర్ట్స్ కాంప్లెక్స్లో బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్, ఫుట్బాల్, ఈ చిన్న ఆటలన్నింటినీ కూడా ఇక్కడ క్రీడాకారులకు జరుగుతూ ఉంది. చాలా సంతోషంగానే కూడా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్లో తిరుపతి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ నిధులతో తిరుపతిని
ప్యాచ్ వర్క్లు ఎక్కడ గుంతలు లేకుండా చేయడం జరుగుతోంది. సిల్ట్ రిమూవల్ చేస్తున్నాం. మిగతా అత్యవసర పనులు లైట్లు శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలని సంకల్పంతో ప్రతి ఒక్కరూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు ఎంతో ముఖ్యమని వీటిపై ఆసక్తి చూపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయంతో నేడు తిరుపతిలోని క్రీడాకారులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అందుబాటులోనికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే సంకల్పంతో తిరుపతి నగరం జాతీయ క్రీడలకు వేదిక కావాలనే ఆలోచనతో స్టేడియం ఏర్పాటుకు రూపకల్పన జరిగిందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేలా స్పోర్ట్స్ అథారిటీ కృషి చేస్తుందని తెలిపారు. క్రీడల వైపు మొగ్గు చూపాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన అనుగుణంగా ఈరోజు తిరుపతిలో స్మార్ట్ సిటీ అధ్యక్షులైన ఇటు మా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈరోజు ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంస్ని ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలని ఆ రోజు దీన్ని రూపకల్పన కూడా చేయడం జరిగింది. దాంతోపాటు తిరుపతిని నేషనల్ గేమ్స్కి వేదికగా కావాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కలెక్టర్ గారు మొన్న కూడా నారావారిపల్లికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సమీక్షలో కూడా స్పష్టంగా ఈ తిరుపతిలో ఏవైతే క్రీడలకు సంబంధించినట్టు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకొని వచ్చే విధంగా క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ మున్సిపల్ పరిధిలో ఏదైతే ఉందో ఈ ఇండోర్ స్టేడియంని ప్రారంభించడంతో పాటు మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం. ఇటు తిరుపతి ప్రజలకు కానీ క్రీడాకారులకు కానీ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకుంటే పాటు క్రీడల వైపు మొగ్గు చూపాలి. ఇది మన కాంప్లెక్స్ని మనం ఏ విధంగా దీన్ని ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఏదో ఒక సంవత్సరం కోసమో 2 సంవత్సరాల కోసమో 3 సంవత్సరాల కోసమో కాదు. అలాగే తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంతో ఉపయోగపడుతుందని క్రీడాకారులందరూ ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సద్వినియోగం చేసుకుని తిరుపతి ఖ్యాతిని దశదిశలా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ నుండి క్రీడాకారులకు ఎల్లప్పుడూ ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈరోజు తిరుపతి నగరంలో ఇందిరా మైదానంలో ఏదైతే స్మార్ట్ సిటీ నిధులతో ప్రారంభించబడిందో ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని ఈరోజు ప్రారంభించుకోవడం కలెక్టర్ గారు ప్రారంభించడం ఒక తిరుపతి ప్రజలందరికీ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తూ తప్పకుండా ఈ క్రీడా ప్రాంగణాన్ని తిరుపతి నగర ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని కోరుకుంటూ అందరికీ. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేతో కలిసి వాలీబాల్, టెన్నిస్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, స్మార్ట్ సిటీ మేనేజర్ చంద్రమౌళి, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య తదితరులు పాల్గొన్నారు.